చెప్పడానికి వీలు లేదు. దయచేసి అందరూ వారికి సహకరించండి. వారికి ఎవరికి కావాల్సిన వారు పంపిస్తారు. ఇక్కడ మీడియా వారు ఎవరో చేసుకుంటున్నారు, అది చాలు. మధ్యలో ప్రేక్షకులు ఎవరు ఫోన్లు తీసి రికార్డు చేయొద్దు. నాకు ఫోన్ కనపడితే మీరు విశ్రాంతి ఇచ్చినట్టు లెక్క, ఏం మొహమాటం లేదు. మొత్తం ఫోన్లన్నీ ఆపేయాలి, కట్టేయాలి పూర్తిగా. ప్రేక్షకులు ఎవ్వరూ ఫోన్లు బయటకు తీయద్దు. రికార్డింగ్లు చేయదు. ఇక్కడ మీడియా వారు చేస్తున్నారు, అక్కడ 2 కెమెరాలు చేస్తున్నాయి, చాలు. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ మనం వందే మాతర నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. ఈ కాలంలో తల్లి కడుపులోంచి బయటపడింది మొదలు వల్లకాట్లోకి వెళ్ళే వరకు మనిషికి ఆందోళనే మిగిలింది, ఆనందం మిగలలేదు. 1వ తరగతి పిల్లాన్ని పలకరించిన వాడి బాధ వాడుకుంది. నేను చదివేది LKG, వీపు మీద 10 kg, సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, నా గొడవ నాది, నన్ను ఏం చేయమంటామంటాడు. వాడి టెన్షన్, వాడి ఆందోళన వాడిది. సాయంత్రానికి హోంవర్క్ చెయ్యాలి వాడుకో ఇంత సిలబస్, ఎన్ని పుస్తకాలు. పోనీ వాడు 10వ తరగతికి వచ్చాక ఏమైనా సుఖంగా ఉంటాడంటే ఉండడు. అప్పుడు వాడిని ఇంటర్మీడియట్ పేరు మీద చంపేస్తారు. ఇంటర్మీడియట్లోనూ సుఖంగా ఉండడు. ఎంసెట్ పేరు మీద చంపేస్తారు. ఎంసెట్లోనూ సుఖంగా ఉండడు. తర్వాత మెడికల్ సీట్, ఇంజనీరింగ్ సీటు పేరు మీద ఒత్తిడి చేసేస్తారు. అప్పుడు కూడా సుఖంగా ఉండడు. అందులో పెద్ద ర్యాంకులు రావడం కోసం ఒత్తిడి చేస్తారు. అది అయ్యాక కూడా సుఖంగా ఉండడు. మళ్ళీ ఉద్యోగం కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం వచ్చాక కూడా సుఖంగా ఉండడు. అప్పటికి సన్నాసిగా 30 ఏళ్ళు వస్తే పిల్లనిచ్చేవాడు ఉండడు. అందుకని పెళ్లి లేక ఒత్తిడి. పెళ్ళయ్యాక ఎలాగూ సుఖంగా ఉండడం అనేది వేదిక మీద ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విషయం అనుమానమే లేదు ఇక్కడ. ఇంకా పాపం పెళ్ళి కాని వాళ్ళు ఏమైనా ఆశపడుతున్నారేమో అని మమ్మల్ని ఎవరిని అడిగినా చెబుతాం. ఎవడూ సుఖంగా, ఆడా చెప్తారు, మగా చెప్తారు. ఇందులో ఎవరెవరిని బాధ పెట్టారో తెలియదు, కానీ మొత్తం మీద అంతే నడుస్తుంది ఇక్కడ. జీవితం మొత్తం ఆందోళనగా ఎందుకు ఉందంటే, జీవిత లక్ష్యాన్ని మన మహర్షులు ఏ విధంగా నిర్దేశించారో ఆ నిర్దేశించిన మార్గం నుంచి మనం పక్కకి తప్పుకున్నాం. వాళ్ళు నిర్దేశించిన మార్గం ఏమిటి? మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి అనేది నీ జీవితానికి లక్ష్యం మిత్రమా. నువ్వు వైద్య విద్యార్థివైనా, ఇంజనీరింగ్ విద్యార్థివైనా, గృహిణివైనా, గృహస్థువైనా, సన్యాసివైనా, బ్రహ్మచారివైనా, ఏ రంగంలో ఉన్నా సరే ఆత్మజ్ఞానం పొందావా లేదా? నీవెవరో నీకు తెలిసిందా లేదా? నీవెవరో నీకు తెలియనప్పుడు ఈ ప్రపంచం గురించి తెలుసుకునే ప్రతి విషయము దండగే. ఆ ఆత్మసిద్ధి పొందగలగాలి. ఆ ఆత్మసిద్ధి పొందాలి అంటే 1వ తరగతి తెలుగు వాచకంలోనే 4 మాటలు పెట్టారు వాళ్ళు. తెలుగు మాధ్యమంలో విద్యలో అంత గొప్పదనం ఉంటుంది. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి,
తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలో. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు తెలుగమ్మల మించిన అమ్మలు ఎవరో ఇమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలు. తెలుగు పద్యములనంకితమిత్తము తెలుగు పద్యములనంకితమిత్తము వారి ప్రేమకై. పెద్దలు ఇంకా మొహమాట పడి 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు తప్పనిసరి చేయాలి అంటారు. నేను అలా మాట్లాడను, నేను అంత పెద్దవాడిని కాదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనే దౌర్భాగ్యాన్ని 1వ తరగతి నుంచి నాశనం చేసి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టినప్పుడు మాత్రమే తెలుగు నిలబడుతుంది. నాశనం చేయాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే నిలబడలేదు. ఈ సన్నాయి నొక్కులు పనికిరావండి ఇక్కడ. ఖచ్చితంగా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమే ఉండాలంటే ఈ తల్లిదండ్రులందరూ ముందు నిర్ణయించుకోండి. మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించకుండా పక్కన ఒక చిన్న పేదవాడు ఎవడన్నా తెలుగు బడి పెడితే అందులో చేర్పించండి అమ్మా, ఖచ్చితంగా బాగుంటే. నా 2 పిల్లల్ని నేను తెలుగు మాధ్యమంలో చదివించాను కాబట్టి నాకు అర్హత ఉందని మాట్లాడుతున్నాను. నా 2 పిల్లలు మహావైభవంతో, వైభవం అంటే సంతృప్తి, సంపదలు కాదండి. వాళ్ళకి అవసరమైన సంపదలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి సాయం చేయదగిన అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. తెలుగు మాధ్యమంలో చదువుకోవడం వల్ల నా పిల్లలు కానీ నేను కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఎవ్వరూ నష్టపోలేదు. మనం ఏ అజ్ఞానంలో ఉన్నామంటే మనకి ఇంగ్లీష్ మాధ్యమం కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. మనం పోయినా వాడు ఎక్కడికి రావద్దు, మన ఉద్దేశంలో అంతే లెక్క. ఈ దౌర్భాగ్య మనస్తత్వం నుంచి తల్లిదండ్రులు ముందు బయటపడాలి. విద్యాసంస్థల నిర్వాహకులు వెంటనే బయటపడాలి. ఉపాధ్యాయుల్లో ఒక కర్తవ్య నిర్వహణ జరగాలి. అది జరగాలంటే 1వ తరగతి తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళందరూ పాత పుస్తకం ఓసారి తిరగేసి చూడండి. మన హిందూ ధర్మానికి తెలుగు భాషకి ఎంత అవినాభావ సంబంధం ఉందో అర్థం అవుతుంది. అందులో 1వ తరగతి 1వ పుటలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని 4 మాటలు ఉంటాయి. అమ్మ ఎందుకు? అకారం నేర్పడానికి అమ్మ, ఆకారం నేర్పడానికి ఆవు, ఇకారం నేర్పడానికి ఇల్లు, ఈకారం నేర్పడానికి ఈశ్వరుడు అవసరం లేదండి. అమ్మ బదులు అప్పడం పెడితే చాలామంది వస్తారు. ఆవు బదులు ఆనపకాయ పెడితే కూడా తెలుస్తుంది. ఇటు ఇకారం బదులు ఇల్లు అక్కలేదు, ఇటక మొక్క పెట్టినా వింటారు. ఈశ్వరుడు బదులు ఈ అక్కలేదు, ఏక పెట్టినా వింటారు. కానీ భారతీయ ధర్మం ఎటువంటిది అంటే మనిషి ఎప్పుడైనా ఏ దశలోనైనా బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుగా ఉన్నా, వానప్రస్థుగా ఉన్నా, సన్యాసంగా ఉన్నా 4 లక్ష్యాలు ఉన్నాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 పురుషార్థాలని సాధించి తీరాలి. అందుకోసం తెలుగు పుస్తకంలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటలు పెట్టారు. ఎందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక. మనకు అన్ని ధర్మాలు అమ్మే చెప్పింది. నాన్నగారు రాగానే లేచి నిలబడరా అని చెప్పింది. ఆయన చేతిలో సంచి అందుకోరా అని చెప్పింది. ఆయనకు కాస్త మంచినీళ్ళు ఇవ్వరా అని చెప్పింది. ఇంటికి అతిథులు ఎవరన్నా వస్తే దండం పెట్టరా అని చెప్పింది. ఇవన్నీ ఎవరు చెప్పారండి? అమ్మ చెప్పింది. పుస్తకాలు చెప్పలేదు ఇవి. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు సంపదకి ప్రత్యేక. పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు గోదానాలు విశేషంగా ఎందుకు చేస్తారు అంటే గోవు అనేది ఒకప్పుడు కేవలం పదార్థము, జాతి కాదు, ధనం. ద్విగుహు అనే సమాసం తెలుగులో ఉంటుంది. తెలుగులో చాలామందికి తెలుసు, పండితులకి. ద్విగుహు అంటే 2 ఆవులని అర్థం. అది సమాసం. ఎందుకంటే 2 ఆవులు ఒక మనీ యూనిట్, ఒక ధనం. పంచగవం అంటారు. 5 ఆవులు ఒక యూనిట్ అంటే 2 ఆవులు ఇస్తే 2 జతల బట్టలు ఇచ్చేవారు. 5 ఆవులు ఇస్తే ఓ పెద్ద బీరువా ఏదో ఇచ్చేవారు. వస్తు మార్పిడి విధానం జరిగినప్పుడు గోవులే ధనంగా ఉన్నాయి. అంచేత ఆవు అంటే అర్థ పురుషార్థం కింద లెక్క. నాయనా నీకోసం నువ్వు సంపాదించుకోవాలో తప్పు లేదు. హాయిగా పాలు తాగు, సంపాదించుకో, ఆవుల్ని పోషించు, ఆవుల్ని దానమే అని చెప్పారు. అమ్మ, ఆవు, ధర్మం, అర్థం. 3వది ఇల్లు. ఇల్లు అంటే ఏమిటండి? సంసారం. ఊడికి బిల్డింగ్ కాదు ఇక్కడ, అపార్ట్మెంట్ కాదు, బిల్డింగ్ ఇక్కడ. నేను ఎక్కడో ప్రకటన చూశాను విచిత్రంగా. బిల్డింగ్ ఈజ్ యువర్స్, ఈఎంఐ ఈజ్ అవర్స్. నాశనం అయిపోవడానికి ఇంతకంటే ప్రకటన ఇంకేం అక్కర్లా. బిల్డింగ్ మీది, మీ అప్పులన్నీ మావి అంటే వాడు అయిపోయినట్టే లెక్క. అంటే ఇల్లు నీది, నీ ఒళ్ళంతా మాది, అంతే లెక్క ఇక్కడ. ఇల్లు ఒక్కటే నీది, నీ ఒళ్ళు గొల్ల చేసే పని మాది. ఎంతంత పెద్ద ఇళ్ళు మనకు అవసరమా? అంతమంది వెళ్ళాలు కొనేసి వెళ్ళాడిపోవడం అవసరమా? వెళ్ళా ఎప్పుడు కొనాలండి? ఏ దశలో కొనాలండి? ఇవాళ యువతరం ఎలా ఆలోచిస్తున్నారో కొన్ని వేల మంది యువతరం ఉన్నారు అక్కడ. నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా మీకే నమస్కారం చేశాను, గమనించండి. నన్ను పొగడ్డం కాదు, నా పక్క నుండి ఫోటోలు దిగడం కాదు. నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి ఆచరించినా మీకు ఆందోళన అనేది ఉండదు, నేను గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా.
ఇంకా ఉద్యోగంలో చేరకుండానే ఈఎంఐ ఎలా పెడతారండి? ఈఎంఐ అంటే ఏంటి? ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం ఇంట్లో, అంతకంటే ఏం లేదు ఇక్కడ. పోయిన వాడిని అయ్యాం, వాడు మాసికం వాడు పెద్ద